హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనకి యూట్యూబ్‌లో అప్ టు మే 23 వరకైతే వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మే 24 ఆర్ మే 25, మే 26 ఏమైందో చూద్దాము. మనకి మే 24 అసలు ఎంట్రీ కూడా లేదు. అండ్ మే 25 చూసారు అంటే క్లియర్‌గా చెప్పాను గ్రూప్‌లో 6:55 ఏఎంకి. సో, చూడండి మీరు ఏం చెప్పానో క్లియర్‌గా మళ్ళీ రిపీట్ చేస్తే రిపీట్ లాగా ఉంటుంది. సో, పాజ్ చేసి ఒకసారి చూడండి. సో, క్లియర్‌గా ఏం చెప్పాను అంటే ఓవరాల్‌గా మార్కెట్‌లో నేను వెయిట్ చేస్తున్నాను. సో, ఎస్ఎల్ పాయింట్స్ అనేటివి ఎక్కువున్నాయి. అందుకే వెయిట్ చేస్తున్నాను. సో, మన ఎస్ఎల్ జోన్ అంటే ఒక 350 పాయింట్స్, 330 పాయింట్స్ అలా మనకి ఎస్ఎల్ దొరికితే ఎంట్రీ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాననైతే మెన్షన్ చేశాను. సో, ఆ తర్వాత మే 25న ఎటువంటి పోస్ట్ అయితే నేనైతే చేయలేదు గ్రూప్‌లో. ఎందుకు అంటే చెప్పాను కదా! ఎస్ఎల్ జోన్ అనేది ఎక్కువుంది. ఎస్ఎల్ జోన్ ఎక్కువుండి ప్రాబబిలిటీ ఎక్కువున్నా కూడా నేను మార్కెట్‌లో పోస్ట్ చేయను. నాకు ఎస్ఎల్ జోన్ అనేది చాలా తక్కువుండాలి. ఎస్ఎల్ జోన్ అంటే 350, 330 పాయింట్స్ ఎస్ఎల్ అనమాట. ఓకేనా? 400 ఉన్నా కూడా నేను గ్రూప్‌లో పోస్ట్ చేయను. ఈవెన్ దో నాకు 90% ప్రాబబిలిటీ కనబడుతున్న ఆ ట్రేడ్‌లో. ఓకేనా? సో, కమింగ్ టు మే 26న నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, 8:43 ఏఎంకి అయితే పోస్ట్ చేశాను మే 26. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ లైన్, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ప్రీవియస్ నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ ఏమీ అనుకోకండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అని. సో, ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, ఇలా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే మనం డైరెక్ట్‌గా వాల్యూస్ ఎంట్రీ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఎంట్రీ కూడా మిస్ అవ్వచ్చు. సో, మనం వాటిని అవాయిడ్ చేయాలి కాబట్టి ఇలా డైరెక్ట్‌గా మనం ఇన్‌బిల్ట్‌గా బ్లూ లైన్ అంటే ఎంట్రీ, రెడ్ లైన్ అంటే మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అంటే మనకి టార్గెట్ అని ఇన్‌బిల్ట్‌గా గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఆ తర్వాత ఏమైంది అంటే 12:28 పీఎంకి క్లియర్‌గా ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. 350 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది ఎంట్రీ ఇచ్చిన తర్వాత. సో, నో వర్రీస్ అనమాట. ఎందుకు అంటే ఎస్ఎల్ ఇచ్చేటప్పుడు మనం ఒక 350, 330 ఈ రేంజ్‌లోనే ఎస్ఎల్ హిట్ చేస్తున్నాము. కానీ టార్గెట్ తీసుకుంటే మాత్రం మనం 900, 1000 ఇలా తీసుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మార్కెట్‌లో గెలవాలి అంటే రిస్క్ రివార్డ్ రేషియో గురించి మీరు తెలుసుకోవాలి. దాన్ని మీరు మార్కెట్‌లో మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. సో, తెలుసుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. సో, ఇవన్నీ సెట్ అయితేనే మీరు మార్కెట్‌లో నుంచి ప్రాపర్‌గా మనీ అయితే తీయగలుగుతారు. లేదు అంటే చాలా డిఫికల్ట్ అనమాట మార్కెట్ నుంచి మనీ తీయడం. ఓకేనా? సో, మీకు ఈ ట్రాన్స్‌పరెన్సీ నచ్చిన లైక్ ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ అని చెప్పేసి క్లియర్‌గా పోస్ట్ చేసేస్తాను. టార్గెట్ హిట్ అయితే టార్గెట్ అని క్లియర్‌గా పోస్ట్ చేస్తాను. సో, ఇవన్నీ మీకు నచ్చితే నాతో డిస్కస్ చేయాలనుకున్నా, లేకంటే గ్రూప్ మెంబర్స్‌లో డిస్కస్ చేయాలన్నా, గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. లేదా మన యూట్యూబ్ ఛానల్ వాయిస్ ట్రేడింగ్ తెలుగు డిస్క్రిప్షన్‌లో కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వండి. సో, యాస్ ఆఫ్ నౌ టెలిగ్రామ్ అనేది మనకి ఫ్రీ యాక్సెస్ అనమాట. ఎటువంటి చార్జెస్ అయితే లేదు. సో, జాయిన్ అవ్వండి. గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌తో డిస్కస్ చేయండి. ఎలా ఉంటుంది ట్రేడ్స్, ఎలా ప్రాబబిలిటీ ఉంటుంది, లాస్ వచ్చినప్పుడు ఎలా బిహేవింగ్ ఉంటుంది, టార్గెట్ హిట్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాము అందరం. సో, ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి తెలుసుకోండనమాట. సీ నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరికితే అక్కడికెళ్ళి మనం తీసుకోవాలి. ఈవెన్ దో నేను మార్కెట్ నుంచి పర్ఫెక్ట్‌గా మనీ తీస్తున్నా, ఇన్ కేస్ మీలో ఎవరైనా నాకు నాలెడ్జ్ షేర్ చేస్తాను అంటే, నేను వచ్చి జాయిన్ అయ్యి నేనైతే వింటాననమాట. ఎందుకు అంటే నాలెడ్జ్ అనేది ఒక దగ్గరే ఆగిపోదు. సో, మనం చాలా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలనమాట. స్టాక్ మార్కెట్‌లో. సో, వేరే వేరే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోండి. కానీ మీకు సెట్ అయ్యే నాలెడ్జ్‌ని మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకేనా? సో, క్లియర్‌గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అర్థం కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ గైస్.